హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు అను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మంచి గుమ్మడికాయతో రెసిపీ అండి. గుమ్మడికాయ తీసుకొని లోపల ఉన్న గింజలు తీసేసి పైన చెక్కు తీసేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. మనం మ్యాక్సిమం మీడియం సైజ్ ముక్కలు అయితే సరిపోతుంది. ఈ గుమ్మడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసి మనకి హాఫ్ గ్లాస్ అంటే చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి మన ఇంట్లో టీ తాగేవి, ఆ టీ గ్లాస్లోని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మన స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మనకి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే మ్యాక్సిమం మెత్తగా అయిపోతుందండి. మీరు ఇన్ కేస్ కుక్కర్ అవైలబిలిటీలో కుక్కర్ కనుక లేదు అనుకుంటే నార్మల్గా గిన్నెలో అయినా కొంచెం వాటర్ యాడ్ చేసి సిమ్లో కానీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించారంటే బాగా మెత్తగా అయిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియోలో ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా, అలాగా ఇది మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ వేసుకుని తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకుని దానిలో మీకు రుచికి సరిపడా సాల్ట్, ఏదైతే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని మ్యాక్సిమం మీరు గోధుమ పిండితోనే ఆ పిండి మ్యాక్సిమం కలిసిపోతుందండి. మీరు ఫస్ట్లోనే ఏ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. నేను ఇక్కడ పేస్ట్ ఎక్కువగానే తీసుకున్నాను. మీకు ఇన్కేస్ ఫస్ట్ టైం అయితే కొంచెం తక్కువ, అంటే మీకు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటే ఫస్ట్ అయితే కొంచెం తక్కువే తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం లాస్ట్లో ఏదైనా కొంచెం వాటర్ యాడ్ అయితే చల్లుకొని అట్లా కలుపుకోండి. మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే జావ్ అయిపోతుంది. పిండిని చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చపాతీ చేసేది అందరూ రెగ్యులర్గా చేసేది కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ఎప్పుడు చపాతీ చేసినా ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండాలండి. అప్పుడు మీరు దాని మీద చపాతీ వేసి కాలిస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. ప్యాన్ బాగా వేడైన తర్వాత చపాతీని అటు సైడ్ బాగా తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి చపాతీ అనేది గట్టిగా హార్డ్గా అవ్వకుండా బాగా మెత్తగా వస్తాయి. నేను చూపిస్తున్న విధంగా మీరు కాల్చుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆయిల్ బదులు, ఎందుకంటే పిల్లలకి పెడతాను కాబట్టి పిల్లలు నెయ్యి ఫ్లేవర్ అయితే ఇష్టంగా తింటారు. సో మీరు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, లేకపోతే నార్మల్వైనా బాగానే ఉంటాయి, మెత్తగా వస్తాయి కాబట్టి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది. అవి చక్కగా పొంగుతూ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మనం గుమ్మడికాయ తినటం వల్ల అండి స్కిన్కి చాలా గ్లో అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మన కంటి చూపుకి కూడా ఇది చాలా మంచిది. లో క్యాన్సర్ రిస్క్ ఉంటుందండి దీన్ని తీసుకోవడం వల్ల. మన గుమ్మడికాయ చాలామంది కూరల రూపంలో కానీ అలా తినడానికి ఇష్టపడరు. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. గుమ్మడికాయని ఇట్లా మంచిగా తెచ్చుకొని మిక్సీ చేసుకొని చపాతీ పిండిలో మీకేం టేస్ట్ అంత డిఫరెన్స్ అనిపించదండి. నార్మల్ చపాతీస్ లాగే ఉంటాయి, కొంచెం ఇంకా స్వీట్గా కూడా ఉంటాయి. సో మీరు ఒకసారి చూడండి. నేను ఈ వీడియోలో ఇట్లా నలిపినా అది చక్కగా మెత్తగా వచ్చాయి. నేను దాంతో పొట్లకాయ కూర, అల్లం చట్నీ, మీకు ఏ కూర ఉంటే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం మీరు ఎక్కువ కూర తీసుకోవడానికి చూడండి. మనం ఎప్పుడైనా రైస్ కానీ చపాతీస్ కానీ తక్కువ ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి.